సార్ నేను ప్రతి ఏడాదికి 2 పిల్లలకి పుస్తకాలు కొంటాను సార్. అది నాకు ఆత్మతృప్తి సార్. పెద్ద ఆయన నాకు ఉద్యోగం ఇచ్చాడుగా సార్. 2 పుస్తకాలు కొంటావురా, ఉద్యోగం ఇచ్చాడు, దాంతో వారిపోతే బతుకులు. ఆయన చదవరా ముందు, నువ్వు పుస్తకాలు కొనుక్కో ప్లీజ్, కొనుక్కో, ఎవడికి ఇవ్వకో, చదువు వచ్చి అప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. ఎక్కువ మందిని ఆదుకోవాలంటే ఏం చేయాలో తెలుస్తుంది, జ్ఞానం కావాలి. ఎక్కువ మంది ఆదుకోవాలి, జ్ఞానం కావాలి. ఈ మూల నుంచి ఆ మూలకి మా పొలారం మా రథసారథి తీసుకొస్తుంటే ఎంత పొడుగు ఉందేంటి గోదావరి, ఇలా చాలా టైం పడుతుంది, ఎప్పుడు వెళ్తాం సార్ అంటే నిడదోలు అంతా, మళ్ళీ గోదావరి తర్వాత గోదావరి తగిలేస్తుంది ఏంటి సార్ అంటాడు. ఇంత పెద్ద గోదావరిలో ప్రవహించి నీళ్లకు అడ్డకట్ట వేయాలి అంటే జ్ఞానం ఎంత కావాలి? ఉత్తిని వేస్తారా? గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలతో రాజకీయాలు ఆడుతుంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకెంత జ్ఞానం కావాలా, మనకెంత రాజకీయ జ్ఞానం కావాలి. అందుకే రండి, ఆ రోజు అంబేద్కర్ ప్రారంభించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన నాయకుల్ని తయారు చేసే క్రతువుని మొదలుపెట్టాం. రండి, మీకు ఉత్సాహం ఉంటా, రండి. యూ క్యాన్ బి అ లీడర్. శిరస్సు కొంచెం సేపు కూడా ఇలా కింద వంచక్కర లేకుండా జీవించేది లైఫ్ కావాలనుకుంటే, అన్నిటికన్నా లగ్జూరియస్ లైఫ్ ఏంటో తెలుసా? సంపన్నమైన జీవితం ఏంటో తెలుసా? BMW కారులో ఆడి కారులో ఉండడం కాదు, శిరస్సుని ఇలా ఎత్తుకుని ఉంచడం. కొంచెం కష్టం వస్తే తండ్రి కాకుండా తండ్రి లుకప్, అవమానాన్ని ఎదుర్కోవడానికి. సో కాబట్టి హోల్డింగ్ హెడ్ హై ఈజ్ ది కాస్ట్లీయెస్ట్ హాబీ. శిరస్సు పైకెత్తిగిరి జీవించడం అనేది అన్నిటికన్నా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ మాకు ఇంత టీమ్, సో ఆల్మోస్ట్ మన నక్కా అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్కి సంబంధించిన వారు కానీ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఒక జ్ఞానాన్ని పంపిణీ చేస్తున్నారు. అలాగే బ్లూ వింగ్స్ ఫౌండేషన్ పేరు మీద వచ్చి చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఎందుకోసం, వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ నేను అలవాటు చేశా, వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అసలు వాళ్ళందరికీ నెక్క పట్టేసింది, మెడ పట్టేసింది, దించట్లేదు. ఎవరు దించకూడదు. సో కాబట్టి నా వాళ్ళు అస్సలు దించకూడదు కదా. యో బిలాంగ్ టు వారియర్ క్లాన్, మీరు యోధుల సంతతికి చెందినవారా. సో శిరస్సు ఖండిస్తానన్నా కూడా బౌద్ధ తత్వాన్ని వదలైనటువంటి అంశరం ఇది కదా. ఎవడిని పొడుచుకోవాలన్నా నువ్వే కదరా కావాలి. వాడెవడరా కడపలో తొడగొట్టడానికి అడ్డకట్టు కట్టేది నువ్వు, కత్తి పెట్టేది నువ్వు కదా. వాడెవడు ఫ్యాక్షనిస్ట్, వాడెవడు మాఫియా, నువ్వు కదా. సైన్యంలో ఒరిగిపోయిచ్చిన యోధుడెవరు, ఇవాళ కూడా ఒక నాయక్ నువ్వు కదా. ఎన్ని పనులు చేస్తూ వీరత్వంతో ఆర్మీకి దూకుతున్నావు నువ్వు. అలాంటి వాడివి దేశ రక్షణ కోసం వెళ్తున్నప్పుడు నీ సమూహ రక్షణ కోసం, బానిసత్వంలో ఉన్న నీ సమూహ రక్షణ కోసం నువ్వు రాలేవా? సింపుల్, కాస్త ధైర్యం, గుప్పెడి ధైర్యం కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీ జేబులో లేండి. మా కాటన్ లేకపోతే మీ జేబుల్లో డబ్బులు ఎక్కడారా? సరార్థన్ కాటన్ లేకపోతే, క్రిస్టియన్ కాటన్ లేకపోతే డబ్బులు ఎక్కడేరా? అసలు చెప్పు చెప్పు చెప్పు, డబ్బులు ఎక్కడ మీకు? లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇవ్వకండి, ఇంకా జేబులు నింపకండి. సో కాబట్టి ఎవరిని పేద పాస్టర్ ఉంటే పెట్టండి, దశం భాగిచ్చేది ఆయనకి కదా. ఆయన చెప్తాడు, ఆయనకి బోధకుడు స్థాయి ఉంచండి, ఆయన నిలబెట్టండి. అలాగే మీ దగ్గర టీచర్, దళిత్ టీచర్ ఉంటే ఆయన నిలబెట్టండి, దళిత్ డాక్టర్ ఉంటే ఆయన నిలబెట్టండి.